హలో అండి. దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. ఈరోజు మీకు సోరియాసిస్ ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా? తినకూడదా? అసలు నాన్ వెజ్ తింటే అందులో మనం ఏ నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకోవాలి? అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అనని లాస్ట్ ఒక వీడియోలో అడుగున్నారు. అండ్ దానితో పాటు చిక్కుడాకుల రసం గూడా అప్లై చేసుకోవచ్చని ఒక వీడియోలో చెప్తే, నార్మల్ చిక్కుడా లేదు అంటే గోరు చిక్కుడా, ఏ చిక్కుడు కూడా మెన్షన్ చేయండి అని చెప్పి అడుగున్నారు. ఓకే అండి. ఈ నార్మల్‌గా సోరియాసిస్ ఉన్నవాళ్ళు, ఆటో ఇమ్యూన్ సోరియాసిస్ ఉన్నవాళ్ళైతే నాన్ వెజ్ కొంచెం ఆ డిసీజ్, స్కిన్ ఇన్ఫెక్షన్, ఆ రెడ్‌నెస్ అదంతా గూడా కంట్రోల్ అయ్యే వరకు ఏ నాన్ వెజ్ తినకుండా ఉండడమే మంచిది. బట్ మీకు మళ్ళీ విటమిన్ బి12 డెఫిషియన్సీ వస్తది కాబట్టి వీక్లీ వన్స్ ఒక 150 ఆర్ 200 గ్రామ్స్ మటన్ తీసుకోండి. ప్రాబ్లం ఏం అవ్వదు. అదే ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్ వస్తే, అంటే శరీరంలో B12% తక్కువగా ఉన్నా అండ్ ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నా కూడా మీ శరీరం అనేది బలహీనంగా ఉంది, మీకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అటువంటి వాళ్ళు మంచిగా నాన్ వెజ్ అంటే లైక్ దట్ మటన్ అనేది వారంలో 2-3 సార్లు తినొచ్చు. బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు. దీనికి సోరియాసిస్‌కి ఏమీ అవ్వదు. అంటే ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్ వాళ్ళైతే ఇది తీసుకోవచ్చు. బట్ ఆటో ఇమ్యూన్ సోరియాసిస్ వాళ్ళైతే తీసుకోకూడదు. సో ఈ రెండిటిని కూడా మీరు డాక్టర్ త్రూ కన్సల్టేషన్ తీసుకుంటేనే మీకు అసలు ఏ సోరియాసిస్ ఉంది అని మీరు కన్ఫర్మేషన్ చేసుకోగలరు. అలా కాకుండా మీ సొంత నిర్ణయాలతో, సొంత తెలివితేటలతో మీరు ఇప్పుడు ఈ ఫుడ్స్ తింటే మీకు అది తగ్గదు. సో విత్ డాక్టర్ త్రూ మీరు వెళ్తే మీకు దీనికి కరెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇదొకటి. మరి మేము ఏమేమి ఫ్రూట్స్ తినాలి అని చెప్పి కొంతమంది అడుగున్నారు. సిట్రస్ ఫ్రూట్స్ కంట్రోల్ చేసుకోండి. నేను కరెక్ట్‌గా నోట్ చేసుకునండి ఈ పాయింట్. కంట్రోల్ చేసుకోండి అని చెప్పాను. పూర్తిగా మానేయమని చెప్పలేదు. కంట్రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ కమలాలు కానీ, పైనాపిల్స్, సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఎక్కువగా తింటాము కొంచెం అవి. అలా కాకుండా వారంలో 2 రోజులు, 3 రోజులు లేదా ఒక కమలాకాయ, లేదు అంటే వారంలో వన్స్ ఆర్ ట్వైస్ అంటే ఒకసారి లేదా 2 సార్లు పైనాపిల్ పీసెస్, అవి కూడా ఇన్ని మాత్రమే, అలా కాయలు తినకూడదు. ఇలా తీసుకుంటే మీకు స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఫాస్ట్‌గా కంట్రోల్లోకి వస్తుంది. మనకేంటంటే సోరియాసిస్ కంట్రోల్ అవ్వాలి అంటే మనం చేయవలసింది ఏం లేదండి. సిట్రస్ ఫ్రూట్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు తగ్గించుకొని ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ డీప్ ఫ్రైస్, కెమికల్ యాడెడ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, పెట్రోలియం జెల్ యాడెడ్ ఆయిల్స్ ఇవి కంట్రోల్ చేసుకుంటే చాలండి. ఫాస్ట్‌గా మనకి తగ్గిపోతుంది ఇదొకటి. అండ్ చిక్కుడాకుల రసం కూడా పూయొచ్చు అని లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నాను. అంటే చిక్కుడాకులు ఏంటి అనంటే నార్మల్ మనకి ఈ లేత చిక్కుళ్ళు అని ఇంట్లో వేస్తారు కదండి పల్లెల్లో. సో ఆ చిక్కుడు చెట్టు పందిర్లాగా అల్లుకుంటుంది చూడండి. ఆ చిక్కుడు చెట్టు ఆకుల్ని చక్కగా నూరేసేసుకొని, ఆ రసాన్ని పిండేసేసుకొని, ఆ చిక్కుడు ఆకులని మెత్తగా నూరేసేసి ఆ రసాన్ని పిండేసేసుకొని, ఆ రసంలో కొంచెం పటిక ఐడియా ఉంటుంది కదండి మనకి, ఆలం అంటారు. సో ఆ పటిక ఒక 10 గ్రాములు ఒక 30 ml చిక్కుడాకుల రసంలో ఒక చిన్న 2-3 పించెస్ పటిక పౌడర్ని అండ్ 2-3 పించెస్ టర్మరిక్ పౌడర్ని అంటే పసుపు పౌడర్ని అందులో కలిపేసేసి చక్కగా ఎక్కడైతే ఈ సోరియాసిస్ ర్యాషెస్ అనేవి పైన శరీరం పైన కనిపిస్తున్నాయో అక్కడ గనక మీరు అప్లై చేసుకుంటే అది స్లోగా హీల్ అవుతూ వస్తుంది. బట్ ఇంటర్నల్గా అనేది మీకున్న ప్రాబ్లమ్ని బట్టి డైట్, మెడికేషన్స్ అనేవి మీరు డాక్టర్ సజెషన్ తోటి మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో ఇవి మెయిన్ డౌట్స్ ఉన్నది చాలా మందికి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ నన్ను కన్సల్ట్ అవ్వాలి అంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉన్నింది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ 2 అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.